మేం ఎవరి ఇంటి మీద పడి పందికొక్కుల్లా తినట్లేదు. అంటే మేం తింటున్నావా? గది నా నోటితో అనిపించడం ఎందుకు? మీరేందో మీ గుణమేందో మీ అంతరాత్మను అడుగుండ్రి, గదే సమాధానం చెప్తుంది. ఆరాధన ప్లీజ్. చెయ్యని తప్పుకి మాట అంటే పడే అలవాట్లేదు. ఎవ్వరినైనా గిట్లనే నిలదీస్తా, గా దేవుణ్ణైనా సరే. అహంకారం, డబ్బుందన్న అహంకారం. ఇది నాకు ఎర్ర తివాసి వేసిన ఇల్లు కాబట్టి నా ఆవేశాన్ని సగం తగ్గించుకున్నా. లేకుంటే మా నాయన మీద సెయ్యేసినందుకు గీదే నీకు ఆఖరి దినమైతుండే. నాయనా పోదాన్నాడు. దీపమ్మ, అక్క అని నోరారా పిలిచినావు. నిన్ను నా తోడబుట్టిన దానివనే అనుకున్నా. నా చుట్టూ జరిగిన కథంతా నాకు తెలవకుండే, నాకు సంబంధం లేకుండానే జరిగింది. ఏమాత్రం కొంచెం అనుమానం వచ్చినా పరిస్థితి అప్పుడే సరిచేసుండేదాన్ని. నన్ను అర్థం చేసుకో అని సేతులు జోడిస్తున్నా. నాకు మా నాయనే లోకం, మా నాయనే జీవితం. నా జీవితంలో మా నాయనకి తప్ప ఇంకెవ్వరికి దగ్గర కాలేదు. గట్ల కావాలని కూడా ఆశపడలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా దీపమ్మ, నాకు నీ చెల్లి ప్రేమ కావాలి. అక్క అని నువ్వు పిలిచే పిలుపు కావాలి. నీది చాలా మంచి మనసమ్మా. కానీ గా మనసు బాధపడుతుంటే చూస్తూ బాధపడడు తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నా. ఇక్కడున్నోళ్ళందరూ నాకు మనసుకు నచ్చినోళ్లే. నా నోటి నుండి ఏ మాట వచ్చినా ఎవరో ఒకరికి శత్రువులైపోతా. అందుకే నా మనసు నోరు నొక్కేసుకుని తలంచుకుని వెళ్ళిపోతున్నా. పోయే ముందు ఒక్క మాట దీపమ్మా, నువ్వు బెట్టమ్మకు మొక్కుకున్న మొక్కు జరిగి తీరుతుంది. అవు దీపమ్మా, జరిగి తీరుతుంది. మా బెట్టమ్మ మహిమ గసంటేది. నువ్వు నమ్మకంగుండు. నేను భూమి మీద పడినాక అమ్మ అని పిలవనీకి నాకెవ్వరూ లేరు. అమ్మ ప్రేమ ఎట్లుంటుందో తెలియదు. నువ్వు నా మీద చూపించిన ప్రేమ అనుభవించినాకే తల్లి ప్రేమ ఎట్లుంటుందో తెలిసింది. ఏ అమ్మైనా బిడ్డ చేసిన తప్పుల్ని కడుపులో దాచుకుని గా బిడ్డని ప్రేమిస్తుంది, గుండెకు హత్తుకుంటది. కానీ నేనే తప్పు చెయ్యకపోయినా నువ్వీ బిడ్డని చీకొడుతున్నావా అమ్మా? మా నాయన ఒకటి చెప్పిండు, నేను ఇంకొక తీరు సమజ్ చేసుకున్నా. నేను చెప్పింది మా నాయన ఇంకొక తీరు సమజ్ చేసుకున్నాడు. గందుకే ఈ సమస్య గంతే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలన్న ఆలోచన మాకు లేదమ్మా. మేము పాలు తాగి
విషం కక్కే రకాలం కాదమ్మా. నువ్వు పెట్టిన మైదాకు ఎంత ఎర్రగైందో చూడు. నీ కోపం తగ్గిన రోజున నేనేందో నీకు తెలుస్తుందమ్మా. గప్పుడు నీకు నన్ను చూడాలనిపిస్తే ఒక్క ఫోన్ చేసాలు రెక్కలు కట్టుకుని ఎగురుకుంటా నీ పాదాల కాడికొచ్చేస్తా. ఏమన్నావు బాబు? మేం తక్కువ బుద్ధున్నోళ్ళమా? మోసం చేసేటోళ్ళమా? నిజంగా అసంటోళ్ళమే అయితే గీ రోజు ఈడ జరిగిన కథ వేరే లెక్కుండేది. దేవుడయ్యా నన్ను లగ్గం చేసుకుంటావా అని నేను నోరు తెరిచి ఒక్క మాట అడుగుంటే క్షణం ఆలస్యం చేయకుండా ఆలోచించకుండా దేవుడయ్యా నా మెళ్ళో పసుపు తాడు కాడతాడు, గీ ఇంటికి కోడలు చేస్తాడు. కాదని చెప్పమను. నాకు గసొంటి దిమాక్ లేదు బాబు. గసొంటి ఆలోచనలు రావు. మా నాయన నాకు నిజాయితీగా బతకడం నేర్పించిండు. గట్లనే బతుకుతా. నాకు నేను ఈ ఇంటి కోడలవ్వడం కాదు, మీరు చేసుకుంటానన్నా రాను. పదనాయనా. ఆరాధన, ఒక్క నిమిషం. నా ప్రేమ గురించి, పెళ్లి గురించి నేను నీతో డైరెక్ట్గా మాట్లాడేసుంటే ఈరోజు ఇంత గొడవ జరిగేది కాదు. తప్పు నాదే. గా మాట నీ మేనమామకు చెప్పు దేవుడయ్యా. డబ్బుకే కాదు, మనుషుల ఆత్మాభిమానానికి కూడా విలువుంటదని తెలుసుకోమనుండ్రి. గదా ఆయనకు అర్థం కాకుంటే అర్థమయ్యే తీరును చెప్పనీకే నాలాంటోళ్ళుంటారని తెలుసుకోమనండ్రి. జరిగిన దానికి ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. విశాల్, అమ్మా. వాళ్ళని వెళ్ళని. అమ్మా, అది కాదమ్మా. గౌరవం, ఆత్మాభిమానం వాళ్ళకే కాదురా, మనకీ ఉంటాయి. ఎవరికి పడితే వాళ్ళకి క్షమాపణలు చెప్పుకోవడానికి, ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు తల వంచడానికి నువ్వు విలువలేని గడ్డిపోచవు కాదు, ఈ మాలినీదేవి కొడుకువి. దిగజారి ప్రవర్తించకు. ఈ అమ్మ పరువు తీయకో. అమ్మా, ఆరాధన, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు. మా అమ్మకి నేను సర్ది చెప్పుకుంటాను. నువ్వు తప్పితే నా జీవితంలో ఇంకెవరిని ఊహించుకోలేను. నా మనసు ఒప్పుకోదు. నీ ఒక్కడికే కాదు, అందరికీ మనసుంటది దేవుడయ్యా. ఏం చెయ్యాలనో ఏం చేయకూడదు గా మనసే చెప్తుంది. దీపమ్మ మనసులో మాట నువ్వు ఒప్పుకుంటావా? తెలియకుండా చేసిన పొరపాట్ల వల్ల జరగకూడని తప్పులు జరిగిపోయినాయి దేవుడయ్యా. దిద్దుకోవాలి. ఎవరు బాధపడకూడదు, ఎవరికి నష్టం జరగకూడదు. జరిగిన తప్పులు దిద్దుకోవాలి. ఇది మీ బాధ్యతే దేవుడయ్యా.
వెళ్దాం పద. నాయనా నిన్నే వెళ్దాం పద. నాయనా రా. ఆశలకే రెక్కలు కట్టి ఆపై వాడేంటూ ఆనింగికి ఎగిరేలోపే రెక్కలు నరికాడే. ఏమిటి పాపం ప్రేమకు ఈ శిక్ష. చాలించరా చాలించరా నువ్వాడు దొంగాట. ఈ గుండెలే ఆగేనురా మరి కాస్త బాధేస్తే. ఆశలకే రెక్కలు కట్టి ఆపై వాడేంటూ ఆనింగికి ఎగిరేలోపే రెక్కలు నరికాడే. ఏమిటి పాపం ప్రేమకు ఈ శిక్ష. నడువుండ్రి నడువుండ్రి, జల్ది బండి ఎక్కురి, జల్ది కదలండ్రా. ఎక్కు, మనం పోయేది లగ్గానికా తిన్నీకేనా? అయ్యా గా పక్క గల్లీలో ఆగిందటయ్యా మన పెళ్లి బస్సు. గానే ఉండని, మిగతా ఆడోళ్ళందరూ ఆ బస్సులో కూర్చొని మనం ముందు పోదాం. వాళ్ళు మన వెనకాలే వస్తారు. అలాగే. వాళ్ళు గానే ఉండని. అరే గాడ నారప్ప ఒక్కడే ఉన్నాడు రా, ఏం పరిశ్రమ అవుతున్నాడో ఏమో. జల్ది పో, జల్ది పో. తిను మా చెల్లి అరవింద, తను మా అక్క నీరజ. అరవింద సమేత. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30 మీ జెమిని టీవీలో తప్పక చూడండి. ఒరే ఆగండ్రా. ఆ వచ్చేడిది మన నారప్ప ఆరాధమ్మనే కదా. నారప్ప ఏంది నారప్ప ఇది? పెళ్లి మండపంలో ఉండాల్సిన వాళ్ళు ఈడ కనిపిస్తున్నారేంది? మమ్మల్ని అందరినీ బళ్ళు కట్టుకొని లగ్గానికి రమ్మన్నావు కదా. మేం బయలుదేరి వస్తుంటే మీరు తిరిగి వస్తున్నారేంది? ఏమైంది నారప్ప? మాట్లాడవేంది? ఏందారప్పా, మాకు టైం తప్పు చెప్పినవా లేక అప్పుడే లగ్గం అయిపోయిందా? చెప్పవేంట్రా? చెప్పరా? తల్లి ఆరాధన, నువ్వైనా మాట్లాడు బిడ్డా. ఏం జరిగిందమ్మా? నిన్ను చూస్తుంటే మీరు లగ్గం వరకు పోనట్టున్నది. ఏమైంది బిడ్డ? చెప్పు బిడ్డ. ఏయ్ ఏంది లొల్లి? లగ్గమేంది? ఎవరిది? మిమ్మల్ని ఎవరు పిలిచిండ్రు? రే నారప్ప, నీ బిడ్డేంద్రా లగ్గం ఎవరిదంటది?
నువ్వే కదరా నీ బిడ్డ లగ్గానికి ఊరందరూ రమ్మని పిలిచినావు. పిలిచిన ఆయనకి బుద్ధి లేదు, పోయేటోళ్ళకి మీకు బుద్ధి లేదా? లగ్గం లేదు, మగ్గం లేదు, ఎవరిళ్ళకి వాళ్ళు పోండ్రి. ఓ ఎగేసుకుంటూ వచ్చిండ్రు. ఆరాధన ఏమైందే? నారప్ప ఏమైందో చెప్పరా? దేవుడయ్య మోసం చేసిండా? లగ్గంలో కొట్లాటైందా? చెప్పు నారప్ప, చెప్పు. నీ వెనక మేమున్నాం. జరగబోయేది ఆరాధన విశాల్ బాబుల పెళ్లి. ఆ మాట చెప్తేనే కదా మేము ఏడు దాకా వచ్చినాం. ముదిరిపోయావురా, నిన్న మాటలతో కాదురా నిన్న. నాకు ఆరాధనకి పెళ్ళని తెలుసు కూడా. ఎందుకమ్మా నీ మౌనంతో ఇలా శిక్ష వేస్తున్నావు? నిన్ను శిక్షించడం కాదురా, నన్ను నేను శిక్షించుకుంటున్నాను. ఎవరి మీద అరవలేక, ఎవరిని ప్రశ్నించలేక, ఎవరికి సమాధానం చెప్పుకోలేక ఇలా మౌనంగా నన్ను నేనే తిట్టుకుంటూ నాలో నేనే కుమిలిపోతున్నాను. వదిలేరా, నా కర్మకి నన్నిలా వదిలే. జరిగిన దానికి నాకు బాధగానే ఉందమ్మా. ఏ తప్పు చేయకుండా అమ్మ ముందిలా దోషిగా నిలబడాల్సి వస్తుంది. నన్ను దగ్గర కూడా రానివ్వకుండా ఆపేస్తున్నా. అమ్మ చూపులకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాళ్ళు పట్టుకున్నా కరగని అమ్మ మనసుకి నేను శత్రువుని కాదమ్మా అంటూ నచ్చ చెప్పాల్సి వస్తుంది. అవసరం లేదురా, అవసరం లేదు. నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నచ్చ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ జీవితం నీది, నీ నిర్ణయాలు నీవి. నా గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకమ్మా అంత కఠినంగా, అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు?
ఒక్కసారి నీ కొడుకు వైపు నుండి కూడా ఆలోచించు. నా మనసు, నా బాధ కూడా అర్థం చేసుకోమ్మా. నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివి, ఈ ఇంటికి వారసుడివి. ఈ ఇంటి పరువుతో నీకు సంబంధం లేదా? కొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లిని అర్థాంతరంగా ఆపేసి నలుగురిలో నవ్వుల పాలయ్యేలా చేశావు. 10 మందికి నా ముఖం చూపించుకోకుండా చేశావు. అమ్మా, నేను కావాలని చేయలేదు కదా. ఆ టైంలో నాకు అంతకుమించి వేరే మార్గమేముంది చెప్పు? దీపమెళ్ళో తాళి కట్టొచ్చు కదరా. దానికేం తక్కువ చెప్పు? నువ్వంటే దానికిష్టం, ప్రాణం. నువ్వు దాని మొగుడు అవ్వాలని అమ్మవారికి మొక్కుకుంది. పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావని సంబరపడిపోయింది. కాళ్ళకి పారాణి పెట్టుకుని పెళ్లి కూతురుగా మారి మండపానికి బయలుదేరే సమయంలో దాని ఆశల మీద నీళ్లు పోస్తావా?